మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ప్రియులారా, చదువుకున్న వాక్యంలో మనందరికి తెలిసిన వాక్యమే, చాలాసార్లు వినుంటాం కదా. ఒక వ్యక్తి ఎప్పుడు దెబ్బతింటున్నాడు, ఎప్పుడు పడిపోతాడు, ఎప్పుడు ఒక వ్యక్తి నాశనానికి వెళ్ళిపోతాడు అన్న మాటలు ఈ వచనంలో ఉన్నాయి. ప్రియులారా, ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను ఆశీర్వాదంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అనేది మనిషి కోరిక. చాలా మంచి కోరికే. మనం దీవెనకరంగా ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. కానీ చాలామంది నష్టపోతున్నారు, చాలామంది సమస్యల పాలైపోతున్నారు, ఆశీర్వాదాలు కోల్పోయి ఎండిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే కేవలం గర్వం. ఈ వచనం తెలియజేస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది అని ఈ వచనంలో రాయబడింది. గమనించారా? నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు. ఈ గర్వపు మనసు, అహంకారపు మనసు అండి అస్సలు మంచిది కాదండి. ఈనాడు చాలామందిని గమనిస్తున్నాం, ఎంతోమంది ఎన్నో రీతులుగా గర్విస్తూ ఉన్నారు. ఏదైనా వారికి కలిగినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, కలిగిన తలాంతులను బట్టి, కలిగిన దేవుని దీవెనలను బట్టి మనుషులు ఎంత గర్విస్తారో. ఏదైనా కొంచెం దేవుడు ఒక మంచి తలాంత్ ఇస్తే, ఒక పాట పాడే తలాంతో, ఒక ప్రసంగం చేసే తలాంతో, లేదా మందిరంలో కాస్త యాక్టివ్గా పరిచర్య చేసే తలాంతో, లేదా దేవుని కొరకు ఏదైనా ఒక మంచి కానుక ఇవ్వటమో, సేవకుడికి సహాయపడటమో, ఏదైనా ఒక అవకాశం, ఒక తలాంత్ దేవుడు ఆ రీతిగా ప్రభు పనిలో వాడుకుంటున్నట్టుగా కనపడితే ఆటోమేటిక్గా ఇక అందరికంటే మేమే గొప్ప అన్నట్టు, మందిరంలో ఉన్నవారికంటే మేము చాలా శ్రేష్ఠులం అన్నట్టు, మేము చాలా శ్రేష్ఠులం కాబట్టే అంత కానుక ఇచ్చే అంతటి వాడిగా దేవుడు చేశాడు అన్నట్టు, మేము చాలా గొప్పవాళ్ళం కాబట్టే మేము పాడి ప్రసంగాలు చేయగలుగుతున్నాం, మేము ముందు కనపడగలుగుతున్నాం, మేము కోయర్లో ఉన్నాం, మేము అలా ఉన్నాం, ఇలా ఉన్నాం అంటూ ప్రియులారా ఎంత గర్విస్తారు. నేను అంటాను, నువ్వు పాడినా, ప్రసంగం చేసినా, మరొకటి దేవుని కొరకు చేస్తూ ఉన్నాయన్నీ ఎవరిచ్చారండి? ఎవరి ద్వారా కలిగింది అది? కేవలం దేవుడేగా. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలవి, దేవుడిచ్చిన తలాంతులవి. మనం అనర్హులం. అసలు కృప అంటే అర్థం ఏమిటి? అర్హత లేని వారికి అర్హతనిచ్చే దేవుని యొక్క సహాయం, దేవుని శక్తి, అదే కృప. మనం ఏమాత్రం అర్హులం కాదు. ఉదాహరణకి నేను ఇంత సేవ చేయటానికి అర్హుణ్ణి కాదు, ఇలా వాక్యం చెప్పటానికి నాకు ఏ అర్హత లేదు, ఇన్ని సభల్లో ఇంత విధానంలో వాడబడేటటువంటి అర్హత నాకేం లేదు. ఎందుకంటే నేను చదువుకుంది కేవలం 4వ తరగతి, నా దగ్గర డబ్బు లేదు, అనుకున్నటువంటి మనుషుల సహాయం లేదు. ఈరోజు నేను 140 పాటల దాకా రాయగలిగానంటే మరి ఎలా సాధ్యం? ఇది చదువు సంధ్య లేని వ్యక్తి ఎలా చేస్తాడు ఇవన్నీ? ఇది దేవుడిచ్చింది, దేవుని కృప. ఎప్పుడు కూడా నేను అదే చెప్పుకుంటున్నాను దేవునికి, అయ్యా నాకు అర్హత లేదు, నేను ఇంత మీ పని చేసే అర్హత లేదు, ఇలాంటి గొప్ప సేవకుల మధ్య నిలబడి వాక్యం చెప్పే అర్హత నాకు లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కేవలం మీ కృపేనయ్యా అని చెబుతుంటాను దేవుడికి. ప్రియులారా, ఈ రోజున కొంచెం కలిగి ఉంటే ఎంత గర్విస్తున్నారు. ఒక మంచి ఇల్లు కట్టుకుంటే గర్వం కొంతమందికి, కాస్త డబ్బు ఉంటే గర్వం, కాస్త అందంగా కనపడితే ఎంత గర్వం. ఒక పేద స్థితి, ఉన్నత స్థితికి వెళ్తే ఇక వాళ్ళు గర్వించే విధానం సామాన్యంగా ఉండదుగా. ఎక్కడో కొంతమంది బిడ్డలు ఉంటారు, ఎంత దీవించబడ్డా, ఎన్ని తలాంతులున్నా అణిగి. పెద్దవాళ్ళు అన్నారు, అన్నీ ఉన్న ఇస్తరాకట అణిగి మణిగి ఉంటుందట.
ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. కొంతమందికి ఎన్నో తలాంతులు ఉంటాయి, ఎంతో దీవెన ఉంటుంది, చాలా ఆశీర్వాదాలు ఉంటాయి, చాలా డబ్బు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఏమీ లేనట్టుగా జీవిస్తుంటారు, చాలా అణుకువగా అణిగి ఉంటారు. తగ్గింపు ఎంత ముఖ్యమండి. గర్వం అనేది ఎంత పెద్ద దెబ్బ. ప్రియులారా, ఒక మాట చెప్పను, అసలు గర్వం అనేది ఎంత డేంజర్ అంటే, చాలా శ్రేష్టంగా దేవుని సన్నిధిలో ఉండవలసిన ఒక గొప్ప దేవదూతని సాతానుగా మార్చేసింది ఏమిటో తెలుసా? కేవలం గర్వమే. లూసిఫర్ అనే దేవదూత ఈ రోజున సాతానుగా వాడు మారటానికి కారణం ఏంటి? కేవలం గర్వం. చూడండి ఎలా గర్వించాడో. ఒకసారి నేను యెషయా గ్రంథం 14వ అధ్యాయానికి మిమ్మల్ని తీసుకెళ్తాను రండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచనం నుంచి కొన్ని మాటలు. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి గదా. సృష్టింపబడినటువంటి దేవదూత సృష్టికర్తతో సమానుడిగా ఉండగలడా? నేను అలా ఎక్కిపోతాను, ఇలా ఎక్కిపోతాను, నక్షత్రాల కంటే పైగా నా సింహాసనాన్ని వేసుకుంటాను, సభాపర్వతం మీద కూర్చుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద, మేఘమండలం మీదకి ఎక్కుతాను అంటూ మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అనుకున్నాడంట మనసులో. మహోన్నతునితో, సృష్టికర్తతో. సృష్టింపబడినటువంటి కెరూబు సృష్టికర్త అయినటువంటి దేవునితో సమానంగా చేసుకోవటం ఎంత గర్వం అండి అది అసలు. అలా ఎప్పుడైతే అనుకున్నాడో, మీరు 15వ వచనం చూడండి. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు తోయబడితివే అన్నాడు. చూసారా ఎట్లాంటి గతి పెట్టిందో. మహోన్నతునితో సమానంగా ఉంటాను అనుకున్నవాడు పాతాళములోకి తోయబడ్డాడు, ఒక మూలకు తోయబడ్డాడు, అంటే పడిపోయాడు. ఒక రోజున ఈ సాతాను యొక్క అంతిమ స్థానం నరకమేగా, ఆరని అగ్నిగుండమే. ఎందుకు అలా అయిపోయాడు? యుగయుగాలు దేవుని సన్నిధిలో బ్రహ్మాండంగా ఉండాల్సిన ఈ కెరూబు పాతాళంలోనికి వెళ్ళిపోయేంత ఆ గతి, ఆ పరిస్థితి ఎందుకు పట్టిందంటే కేవలం గర్వం. రే బిడ్డ, గుర్తుపెట్టుకో, గర్వం అనేది అస్సలు మంచిది కాదు. నేను ముగించే ముందు ఒక మాట చెప్పనా? అసలు గర్వం అనేది నిన్ను దేవుడికి దూరం చేస్తుంది. దేవుడు నీకు దూరం అయిపోవటానికి కారణం అవుతుంది. దేవుడు దూరం అయిపోతే ఉండగలమా మనం? దీనులకు కృప చూపిస్తాడు. దీన మనస్సు, నలిగిన మనస్సు కలిగిన వారి దగ్గర, వినయం కలిగిన వారి దగ్గర, తగ్గించుకున్న వారి దగ్గర ఆయన నివసిస్తాడు, సమీపంగా ఉంటాడని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. దేవుణ్ణి నీకు దూరం చేసేది గర్వం. ఇక దేవుడే దూరం అయిపోయాక దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇంకేం ఉండవు, ఆయన సన్నిధి ఉండదు, ఆయన దీవెనలు ఏముండవు. రేపటి దినాన శాశ్వతంగా పరలోక రాజ్యాన్ని, అనగా దేవుని సన్నిధిని, దేవుణ్ణి శాశ్వతంగా దూరం చేసుకొని నువ్వు నష్టపోతావు. ఇప్పుడే గర్వం నుంచి బయటపడు. నీకు ఏదున్నా, ఎంతున్నా, అది ఆత్మ సంబంధమైన తలాంతులైనా, భౌతికపరమైన దీవెనైనా, నీ టాలెంట్ ఏదైనా సరే దేవుడిచ్చాడు సుమా. అసలు నువ్వు నేనే మనకు చెందినోళ్ళం కాదు, మనమే దేవుడు కృపలో పుట్టాం, ఆయనకు చెందిన వాళ్ళు. ఇక మన దగ్గర ఉన్నది ఎవరిది? ఇలాంటి అమూల్యమైన మాటలు మిస్ అవ్వకుండా గర్వం నుంచి విడుదల పొంది తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని, నేనేమై ఉన్నానో, నాకేముందో అంతా నీ కృప ప్రభువా అని చెప్పి దీన మనసుతో వేడుకో. దేవుడు నీకు తోడుకుంటాడు. ఆయన కృప కూడా నిన్ను విడిచిపెట్టదప్పుడు అన్ని రకాల దీవెనలు నువ్వు పొందుకుంటావు. దైవ దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామాని స్తోత్రమయ్యా. వెతబడిన ఈ సందేశాన్ని బిడ్డలకు దీవెనకరంగా చేయండి. గర్వం అనేది మేము పడిపోవటానికి, నాశనం అవటానికి అది కారణం. దీన మనస్సు మీ ఆశీర్వాదాలు పొందటానికి కారణం. గర్వము అనేదినైనా ఒక శ్రేష్టమైన దేవదూతను సాతానుగా మార్చేసింది. గర్వం ఎంత పెద్ద ప్రమాదం. దయచేసి వర్తమానం విని మమ్మల్ని క్షమించండి ప్రభు అని అడుగుతున్నటువంటి ప్రతి బిడ్డను క్షమించండి అయ్యా. మీ సన్నిధి తోడుగుంచండి. గర్వం మిమ్మల్ని మాకు దూరం చేస్తుంది. ఎప్పుడు మాలోనికి ఏ గర్వం రాకుండా సహాయపడండి.
మీరు దగ్గరగా ఉన్నప్పుడు కలిగే ప్రతి దీవెన ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన్నా చూడండి. ఇంకా మన ఛానల్లో మంచి పాటలు, సందేశాలు ఉన్నాయి, చూడండి. అనేకులకు పరిచయం చేయండి. కలుసుకుందామా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.